అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ అందని ఆశాకుసుమం. రచించిన వారు బందా సత్యవాణి గారు. చిన్ని గుడి నుండి తిరిగొస్తున్న శారద తన్ని కాదేమో అనుకుంది మొదట. చిన్ని ఈసారి పిలుపు కాస్త దగ్గరగా వినిపించటంతో ఆగి వెనక్కి తిరిగి చూసింది. అతను బాగా దగ్గరవుతున్నాడు. నన్ను గుర్తుపట్టలేదా చిన్ని? చిన్ని అన్న పిలుపు ఎక్కడో మారుమూల ఉన్న హృదయపు పొరల్ని సున్నితంగా తాకి కదిలిస్తూ ఉంటే శారద మనస్సు సంతోషంతో నిండిపోతుండగా, భలే వాడివే, నిన్ను మర్చిపోతానా రమేష్ అంది. రమేష్ ముఖంలో 1000 దీపాల వెలుగు కనిపించింది ఆ మాట వినగానే. థ్యాంక్ యూ చిన్ని, నన్ను నేను పరిచయం చేసుకోవాలేమో అని భయపడ్డాను. సంతోషంతో ఊపిరి వదిలాడు రమేష్. సరే కాని ఇంత హఠాత్తుగా ఎక్కడి నుంచి ఊడిపడ్డావు? పెళ్ళయిందా? ఫ్యామిలీ ఎక్కడా? అంది శారద ఫుల్ స్టాప్ కామాలు లేకుండా. బాగుంది, మనిద్దరం ఇలా రోడ్డు మీదే ఇష్టాగోష్ఠి మాట్లాడుకుంటే ట్రాఫిక్ బంద్ అని చుట్టూ కలయి చూశాడు రమేష్. అయితే మా ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం పదా. శారద రిక్షా పిలిచి మాట్లాడి ఎక్కి కూర్చుంది. రమేష్ సందేహించటంతో ఎక్కు రమేష్, ఏంటి సందేహిస్తున్నావు? శారద అనగానే రిక్షాలో ఎక్కి కూర్చున్నాడు. ఇద్దరు ఆలోచనలతో శారద చెప్పిన చోట రిక్షా ఆగింది. ఇద్దరూ ఈ లోకంలోకొచ్చారు. రిక్షాకి డబ్బులు రమేష్ని వారించి తనే ఇచ్చింది. తాళం తీసి లోపలికి నడుస్తున్న శారదను అనుసరించాడు రమేష్. హాల్లో అడుగు పెడుతూనే నిర్ఘాంతపోయి అలానే నిల్చుండిపోయాడు. ఎదురుగా గోడమీద 2 పెద్ద ఫోటోలు విరిసిన గులాబీ దండలతో అలంకరించబడున్నాయి. ఒకటి శారదా తండ్రి గోపాలరావు గారిది, రెండవది శారదా భర్త చక్రవర్తిది. ఏంటి అలా నిల్చుండిపోయావు? కూర్చో, మంచినీళ్ళు తాగుతావా? శారదా ముఖం కడుక్కొని టవల్తో ముఖం తుడుచుకుంటూ గదిలోకొచ్చి అడిగే వరకు అలాగే నిల్చుండిపోయాడు దీర్ఘాలోచనతో రమేష్. అక్కడ్నుంచి కదిలి కుర్చీ ఫ్యాన్ కిందకి లాక్కొని కూర్చున్నాడు. చిన్ని, ఏం జరిగిందసలు? అడగలేక అడిగాడు చల్లని నీళ్లతో గొంతు తడుముకుంటూ. ఆయన 10 ఏళ్ల క్రిందట నన్ను ఏకాకిని చేసి వెళ్ళిపోయారు. ఇంతకాలం నాన్నగారు నాకు తోడుగా ఉన్నారు. ఉన్నట్టుండి 1 సంవత్సరం క్రితం నా కర్మకు నన్ను వదిలి ఆయన కూడా వెళ్ళిపోయారు. శారద కన్నుల్లో నీటి పొరలు కనిపించనీయకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తుంది. శారద కట్టిన తెల్లని పాలనురగ వంటి చీరకు చిన్నబోయిన ముఖకాంతికి ఇప్పుడు తెలిసిందే అర్థం. శారదనిలా చూడాలని కాదు తను కోరుకున్నది. ఏనాడో దెబ్బతిన్న శారదని ఈనాడు ఓదార్చడం మానిన గాయాన్ని రేపటమే అవుతుంది. రమేష్కి ఎలా మాట్లాడాలో ఏం చెయ్యాలో తోచటం లేదు. నా గొడవలకేంటి గాని నీ సంగతేంటి? శారద పెదవులపైకి నవ్వు తెచ్చుకుంటూ అడిగింది. ఏం చెప్పను చిన్ని, అండమాన్స్లో చీఫ్ ఇంజనీర్గా జాబ్ వచ్చింది. ఈ 10 సంవత్సరాలుగా నేను ఇటువైపుకు రాలేదు. నేనక్కడే స్థిరపడిపోయాను. నేను ఇటు క్యాంపుకొచ్చాను. ఇదే మొదటిసారి. నిన్ను చూస్తాననుకోలేదు. ఇంకా రమేష్ గొంతు పెగలటం లేదు. కళ్ళల్లో నీళ్లు తిరిగి గొంతు పూడిపోయింది. అమ్మా అని అరుస్తూ హుషారుగా వచ్చిన శేఖర్ అపరిచిత వ్యక్తిని చూసి సిగ్గుపడిపోయాడు. నాని, అంకుల్కి నమస్తే చెప్పు. శారద ప్రేమగా శేఖర్ని దగ్గరికి తీసుకుంది. శారద చెప్పటంతో శేఖర్ రమేష్కి నమస్కరించాడు. వీడే ప్రస్తుతం నా ఆశాదీపం రమేష్. ఈ దీపపు వెలుతురులోనే నేను మనిషిగా తిరుగుతున్నాను. శారద కొడుకు తల నిమురుతూ అంది. శేఖర్ పుస్తకాలు తీసుకొని లోనికి వెళ్ళిపోయాడు. శారద ఇచ్చిన కాఫీ టిఫిన్ తీసుకుని లేచాడు రమేష్. అతనికి ఎన్నో మాట్లాడాలని, ఏమేమో చెప్పాలనుంది శారదతో. కానీ ఎలా మాట్లాడాలి, ఎలా మొదలు పెట్టాలి తెలియటం లేదు. రమేష్, రేపు పండగ కదా, ఇంటి దగ్గరే ఉంటాను. రేపు ఉదయం వచ్చేయ్. నీ సామాన్లు కూడా తెచ్చేయ్. నువ్వు క్యాంప్ అయ్యే వరకు ఇక్కడే ఉండాలి శారద చెప్పింది. నువ్వొద్దన్నా పండుగ నీ దగ్గరే చిన్ని. రమేష్ మనసులో అనుకున్నది పైకి అనేశాడు. జీవితంలో మళ్ళీ కనిపించడనుకున్న రమేష్ ఈరోజు కనిపించడం తమాషాగా ఉంది. ఏనాటి రమేష్ ఇంకా తన్ని మర్చిపోలేదు. తనడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పనే లేదు. పెళ్లి సంగతి అడిగితే దాటేశాడు. ఇంతకాలం పెళ్లి చేసుకోలేదా? తను అబద్ధం చెప్పింది రమేష్తో. నిజంగా రమేష్ని తను మర్చిపోలేదా? 2 ఏళ్ల వైవాహిక జీవితంలోనూ ఈ 10 ఏళ్ల ఒంటరి జీవితంలోనూ రమేష్ అసలు గుర్తుకు రాలేదు. తాను రమేష్ని మర్చిపోలేదని అనగానే అతని ముఖంలో వెలిగిన వెలుగును చూసి మనస్సు కలుక్కుమంది. శారద కళ్ళు మూసుకుంది.
మనస్సు కళ్ళెం లేని గుర్రంలాగా వెనక్కి గడిచిన గత స్మృతుల్లోకి, గతించిన అనుభవాల్లోకి పరుగులు తీసింది. గోపాలరావు, లక్ష్మమ్మల సంతానం 4 ఆడపిల్లలు. అందరిలో చిన్నది శారద. దీపావళి రోజున పుట్టిందని, కడసారుపుదని ముద్దుగా చిన్ని అని పిలిచేవారు. చిన్ని అంటే అందరికీ అంతులేని అభిమానం. ఆయనకు ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. అందరికీ సింహస్వప్నం. రమేష్ పేదవాడు. వారాలు చేసుకుంటూ డిగ్రీ చదువుతున్నాడు. వారానికి 2 రోజులు గోపాలరావు గారింట్లో భోజనం. అప్పుడప్పుడు ఫీజులకి, బట్టలకు కూడా సాయం చేసేవారు. రమేష్ అంటే ఆయనకి చాలా అభిమానం, అనురాగం. పండగలకు భోజనం ఎక్కడా చేయకూడదు, వారింట్లోనే. ఆ ఇంట్లో ఒక సభ్యుడిగా ఉండేవాడు. అప్పుడే రెక్కలు విప్పుకుంటున్న చిన్ని అందని పువ్వని తెలిసిన రమేష్కి చిన్ని అంటే అంతులేని అనురాగం, అవధుల్లేని ఆరాధన. తనది అత్యాశని తెలిసిన మనస్సు అతని మాట విననంటుంది. అదృష్టం ఏంటంటే చిన్ని కూడా తనంటే అభిమానం చూపటం, తనంటే ఇష్టపడటం. అతన్ని చూడగానే సిగ్గుతో కనురెప్పలు వాలిపోయి గులాబీ బుగ్గలు కందిపోయేవి. అది గ్రహించిన రమేష్ పొంగిపోయేవాడు. చిన్ని మనసులో రమేష్కి మంచి స్థానమే లభించింది. కానీ సింహంలాంటి గోపాలరావు గారి రూపం అతన్ని చిన్ని దగ్గర అతి చనువుని, చొరవని తీసుకోనివ్వలేదు. రమేష్ ఆఖరి సంవత్సరం, శ్రద్ధగా చదువుతున్నాడు. చిన్నికి పెళ్లి సంబంధం తీసుకొచ్చారు గోపాలరావు గారు. పెళ్లి కొడుకు ఇంజనీర్, పేరు చక్రవర్తి. అయిష్టంగానే కూర్చుంది పెండ్లి చూపులకి శారద. పెళ్లి కొడుక్కి నచ్చింది శారద. వికసిస్తున్న గులాబీ మొగ్గ. ఎవరికి మాత్రం నచ్చదు? పెళ్లి నిశ్చయమైంది. చిన్ని గుండెల్లో రాయి పడింది. భయపడుతూ మనసులోని మాట తల్లి లక్ష్మమ్మ చెవిన వేసింది. అది విని గోపాలరావు మండిపడలేదు. 2-3 రోజులు మౌనంగా ఊరుకొని పండక్కొచ్చిన రమేష్ని, చిన్నిని పిలిచారు. రమేష్ గుండెదడ అతని మొహంలోనే తెలుస్తుంది. చిన్ని వణికిపోతుంది. ఆయన తత్వానికి విరుద్ధంగా కేకలు వేయకుండా శాంతంగా ఉండటం వారికి మరీ భయం కలిగిస్తుంది. చిన్ని, నీ భవిష్యత్తు గురించి ఆలోచించవలసిన బాధ్యత నాదే అనుకున్నాను నిన్నటి వరకు. నీకు సంపూర్ణమైన స్వేచ్ఛనిచ్చాను నేను. కానీ నీ గురించి నువ్వే ఆలోచించుకోగలవని తెలిసింది. మంచిది. నువ్వు రమేష్ని పెండ్లి చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇక ఒక్క క్షణం నుంచి నీకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధము ఉండదు. ఆయన మాటలు వింటూనే బావురుమంది చిన్ని. రమేష్, మంచివాడిగా నువ్వంటే నాకు అభిమానం, అనురాగం ఉన్నాయి. కానీ అవి అల్లునిగా చేసుకునేటంత గొప్పవి కావు. చిన్ని భవిష్యత్తు గురించి చాలా గొప్పగా ఊహించుకున్నాను. చదువుకుంటున్న చిన్ని లోకజ్ఞానవాది కాదు. కానీ నీకిష్టమైతే ఇప్పుడే చిన్నిని తీసుకుని వెళ్ళిపో. మళ్ళీ నాకు జన్మలో నీ ముఖం చూపించొద్దు అని గంభీరంగా చెప్పి పడక్కుర్చీలో కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోయారు. రమేష్ ఆలోచనలో పడ్డాడు. తనిప్పుడు చిన్నిని తీసుకుని ఎక్కడికి వెళ్ళగలడు? ఎలా పోషించగలడు? చదువు పూర్తి కాలేదు. నా అనేవారు తనకెవ్వరూ లేరు. తలదాచుకునేందుకు నీడా లేదు. చిన్ని అల్లారు ముద్దుగా పెరిగింది. ఆ మందమైన భవిష్యత్తు తన వల్ల నాశనం కాకూడదు. తన్ని అభిమానించిన తండ్రిలాంటి గోపాలరావు గారికి తాను ద్రోహం చేయలేడు. పేదవాడికి ప్రేమించే హక్కు లేదు, అర్హత అసలే లేదు అనుకున్నాడు. సరిగ్గా చిన్ని కూడా అదే ఆలోచిస్తుంది. తన వలన రమేష్కి, తండ్రికి మధ్య వైరం తను భరించలేదు. నెమ్మదిగా తలెత్తి రమేష్ వంక చూసింది. రమేష్ తన వైపు అసహాయంగా చూస్తున్నాడు. తనకి జాలి, దుఃఖం రెండూ ఒక్కసారి పెళ్ళుబికొచ్చాయి. క్షమించండి నాన్నగారు, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని గిరుక్కున లోనికి వెళ్ళిపోయింది. క్షమించండి బాబుగారు, నేను మీకు ద్రోహం చెయ్యాలనుకోలేదు. వయసులో ఆలోచించే శక్తి నాకు లేదు. నా తొందరపాటుకి క్షమించండి అని ఆయన పాదాల మీద జలజలా కన్నీళ్లు కురిపించాడు. నాకు తెలుసు రమేష్, నువ్వు నీతిపరుడివి. జరిగింది మర్చిపో. పెళ్లి పనులు నువ్వే జరిపించు. ముహూర్తం త్వరలో నిశ్చయమైంది. ఇక నుంచి ఇక్కడే ఉండిపో. ఆయనకు ముందే తెలుసు ఇలా జరుగుతుందని. పెళ్లి రోజు చక్రవర్తి తన మెడలో తాళి కడుతుండగా ఓ మూల సర్వం పోగొట్టుకున్నవాడిలా తన్నే చూస్తూ వెచ్చటి 2 కన్నీటి బొట్లు విడిచాడు రమేష్. అది చూసిన శారద మనసు చలించింది క్షణంసేపు. ఆ క్షణం నుండి తనిక రమేష్కి దూరమైపోయింది. తాను రమేష్ని తలుచుకోకూడదు. తొలి రాత్రి పాల గ్లాసు స్టూలు మీద పెట్టిన శారద తలలోని మల్లెల వాసన చూస్తూ అడిగాడు చక్రవర్తి. ఈ రోజు నుంచి నువ్వు చిన్నపిల్లవి కావు. చిన్నపిల్లని పిలిచినట్లు
చిన్ని అని పిలవను, శారద అని పిలుస్తాను. నీకేమైనా అభ్యంతరమా? అతని మాటలలోని తీయదనం, ప్రేమ వింతగా తోచాయి. తన అదృష్టానికి పొంగిపోయి మనస్ఫూర్తిగా చక్రవర్తి కౌగిల్లో ఒదిగిపోయింది శారద. 2 ఏళ్ళు దాంపత్య జీవితంలో రమేష్ని పొందలేకపోయానన్న ఆలోచన ఎన్నడూ రాలేదు శారదకి. అంత అపురూపంగా చూసుకుంటున్నాడు చక్రవర్తి. కారు, హోదా అన్నీ ఉన్నాయి. ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు అనుకునేది, ప్రేమ కూడా ఒక మొక్కలాంటిదే. చక్కగా కుదురు చేసి నీరు పోసి శ్రద్ధగా పెంచితేనే మొక్క పువ్వులు పూసి కాయలు కాస్తుంది. అన్నీ అనుకూలంగా ఉండి సవ్యంగా ఉంటేనే 4 కాలాల పాటు మొక్క పచ్చగా ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ అనే నీరు లేకపోతే, డబ్బు అనే ఎరువు లేకపోతే ప్రేమ వృక్షం 2వ రోజు నుండి ఎండిపోతుంది. ఊహించనంత వేగంగా రోజులు నిమిషాలుగా గడిచిపోయాయి. తన నూతన జీవితం ప్రారంభించి పెళ్లిరోజు కానుకగా 6 నెలల్లో పాపాయిని అందించబోతున్న వార్తను చక్రవర్తి చెవిలో వేసింది సిగ్గుపడుతూ శారద. అది విన్న వెంటనే చక్రవర్తి శారదని కౌగిలించుకొని పొంగిపోయాడు. అబ్బా, ఇంకా 6 నెలలా అన్నాడు ఆగలేనట్టుగా. అతని ఆతృతకి నవ్వుకుంది. తనకి మాత్రం లేదు. బాబుని ఎప్పుడు చూసుకుందామా అని. మొదటి కాన్పుకి పుట్టింటికొచ్చిన శారదకి రమేష్ చదువు పూర్తి చేసుకొని ఆ ఊరు వదిలి వెళ్ళిపోయినట్టు తెలిసింది. ఏమీ బాధ అనిపించలేదు శారదకి. తను ఎంత తేలిగ్గా మర్చిపోగలిగింది రమేష్ని అనుకుంది ఆశ్చర్యంగా. చక్రవర్తి శారదలు కోరుకున్నట్టుగా బాబు పుట్టాడు. శారద ఆనందానికి అవధుల్లేవు. టెలిగ్రామ్ అందుకొని వారం రోజులు సెలవు పెట్టొచ్చాడు కారు తీసుకొని బాబుని చూడటానికి చక్రవర్తి. 2 రోజులు సరదాగా గడిచిపోయాయి. 3వ రోజు ఆఫీస్ నుండి వెంటనే రమ్మని టెలిగ్రామ్ వచ్చింది. బాబుని వదల్లేక కదిలాడు. కారు దాకా వచ్చి వీడ్కోలు చెప్పింది శారద. కారు చీకట్లు చీల్చుకుంటూ కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ అమావాస్య చీకట్లో 4 రౌడీలు ఒక యువతిని బలాత్కరించి చంపబోతుండగా చక్రవర్తి కారాపి వారితో పోరాటం మొదలుపెట్టాడు. ఆ రౌడీలు చక్రవర్తిని దారుణంగా కొట్టి రోడ్డు పక్కన పడేసి అతని దగ్గరున్నదంతా దోచుకుని పోయారు. అతని మంచితనం శారద జీవితంలో తీరని శాపంగా మారింది. తెల్లారిన తర్వాత తెలిసిన వ్యక్తులు కారులో చక్రవర్తిని హాస్పిటల్లో చేర్చి ఇంటికొచ్చి కబురు తెలిపారు. ఆ రోజు దీపావళి. బాబుని తీసుకుని తండ్రితో పాటుగా తాను ఆసుపత్రికి చేరింది. అప్పుడే స్పృహలోకొచ్చిన చక్రవర్తి తన చేతిని అతని చేతిలోనికి తీసుకుని, శారదా, నా కోసం బాధపడుకోయ్. నాకసలు మిమ్మల్ని వదిలిపెట్టి అప్పుడే వెళ్ళాలని లేదు. కానీ తప్పదు. బాబుని జాగ్రత్తగా పెంచి పెద్ద చేయవలసిన బాధ్యత నీకే అప్పచెప్తున్నాను. నాది ఒక చిన్న కోరిక. మళ్ళీ జన్మంటూ ఉంటే నువ్వే కావాలి నాకు. ఈ జన్మలో నిన్ను సుఖపెట్టలేకపోయాను. నువ్వు నా కోసం బాధపడకు. అంత బాధలోనూ ధారగా కారిపోతున్న నా కన్నీళ్ళని చిరునవ్వుతో తుడిచి తన చేతిని బాబు మీద ఉంచి దీర్ఘనిద్రలోకి జారుకొని కళ్ళు మూసుకున్నాడు. కొండంత చీకట్లో గోరంత దీపాన్ని వెలిగించిన వెలుగే నా ఆశాదీపం. వాడి కోసమే తన మనసుని మార్చుకొని తన భర్త ఆశను నెరవేర్చటం కోసం పాషాణంగా మార్చుకొని వాడి భవిష్యత్తు తీర్చిదిద్దటం కోసం పూనుకుంది. గోపాలరావు గారు మాత్రం కూతురి జీవితం చూసి కుంగిపోయాడు. 20 ఏళ్లైనా నిండని పండంటి బ్రతుకులో అప్పుడే అన్నిటికీ దూరమై ఎండి మూడులా తన ముందు తిరుగుతుంటే ఆయన గుండె చెరువైపోయింది. చక్రవర్తి ఆస్తి వ్యవహారాలు, ఆఫీస్కి సంబంధించిన డబ్బు పరిష్కారం చేయగా వచ్చిన 50,000 బ్యాంకులో వేశారు శారద పేరున. తండ్రి ధైర్యం తెచ్చుకొని శారదను పై చదువుల వైపుకు మళ్లించి ప్రోత్సహించారు. ఆయన ప్రోత్సాహంతో ప్రైవేటుగా BA పూర్తి చేసింది. భర్త ఆఫీసులో అతి కష్టం మీద ఉద్యోగం ఇప్పించారు. అమ్మయ్య, జీవితంలో తను స్థిరపడినట్లే అనుకుంది. బాబుకి పసితనంలోనే తన్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిన తండ్రంటే ఎంతో ప్రేమ. వయసుతో పాటే తండ్రి మీద ప్రేమ కూడా పెరుగుతోంది వాడికి. నాని తన ప్రాణం, నాని తన సర్వస్వం. ఎక్కడో తొలికోడి కూసింది. శారద కలత నిద్రలోకి జారింది. ఉదయం 10 గంటల వేళ రమేష్ సూట్ కేసుతో ప్రవేశించాడు. అప్పటికి పిండి వంటలతో సహా పూర్తి చేసుకుని వంట ఇంటి పని పూర్తి చేసి రమేష్ రాక కోసం ఎదురు చూస్తుంది శారద. రమేష్ డ్రెస్ మార్చుకొని కుర్చీలో కూర్చొని శారదతో కబుర్లు చెప్తున్నాడు. భోజనాల టైం అయింది. భోజనం వడ్డించేందుకు వంటగదిలోకి వచ్చింది శారద. అంకుల్, మా నాన్నగారు మీరు మంచి స్నేహితులంట కదా, అమ్మ చెప్పింది.
ఎందుకలా చెప్పిందో అర్థం కాక కాదంటే బాగుండదని అవును బాబు అన్నాడు. అంకుల్, మా నాన్నగారికి దేవుడంటే చాలా ఇష్టం. ఆయన చాలా మంచివారట కదా, అందుకే దేవుడు మా నాన్నగారిని త్వరగా తీసుకొని వెళ్ళాడు అని అమ్మ బాధపడుతుంది. శేఖర్ మాటల్లో తండ్రి పట్ల ధ్వనిస్తున్న ప్రేమానురాగాలకి చలించిపోయాడు రమేష్. ఇంతలో లోపల నుంచి భోజనాలకి శారద పిలవటంతో ఇద్దరూ వెళ్లారు. భోజనాల దగ్గర ఏవేవో సరదాగా కబుర్లు చెప్పటం మొదలుపెట్టాడు శేఖర్. అంకుల్, నాన్నగారికి గుత్తొంకాయ కూరన్నా పాయసమన్నా భలే ఇష్టమట కదా అన్నాడు గిన్నెల వైపు చూస్తూ. నాని, భోజనం దగ్గర మాట్లాడకూడదని ఎన్నిసార్లు చెప్పాను కానీ అని మందలింపుగా అంది శారద. భోజనం తర్వాత కూడా శేఖర్ తన తండ్రి గురించి అడిగిన ప్రశ్నలకి జవాబులు వెతుక్కోవలసి వచ్చింది రమేష్కి. సమయానికి తోచినవి చెప్పాడు. శారద తన భోజనం ముగించి వంటిల్లు సర్దొచ్చేసరికి శేఖర్ నిద్రలోకి జారుకున్నాడు. రమేష్ టేబుల్ పైనున్న శారదా ఫోటోని తదేకంగా చూస్తున్నాడు. చిన్ని, నీకు లైఫ్ బోరుగా లేదా? ఎన్నాళ్ళిలా ఉంటావు? భలే వాడివే రమేష్, నాకు తోడు బాబున్నాడు. నేను అడిగిన ప్రశ్నలకి నువ్వింతవరకు జవాబు చెప్పలేదే. పెళ్ళెప్పుడు జరిగింది? పిల్లలెందరూ? నా ప్రశ్నని దాటేశావు. ఇప్పుడు వదలను. రమేష్ చెప్పక తప్పలేదు. చిన్ని, నా జీవితంలో నేను మరొకరికి చోటివ్వలేదు. పెళ్లి చేసుకోవాలన్న ఊహ కూడా నాకు కలగలేదు. రమేష్ జవాబిన్న శారదకి కన్నీళ్లు కారాయి. రమేష్, నీ జీవితంలో ఎంత అమూల్యమైన జీవితాన్ని పోగొట్టుకున్నావు. ఏ మధురమైన స్మృతులు లేక, ఏ రుచులు ఎరగక అసలు అతనెంత కాలం వృధా చేశాడు తన కోసం? తన్ని అంత గాఢంగా ప్రేమించాడా రమేష్? అంతటి ప్రేమకి తనే విధంగా అర్హురాలు? అతడి ఆరాధనకి చలించిపోయింది శారద. అవును చిన్ని, నేను పోగొట్టుకున్న జీవితం ఎంత అమూల్యమైందో ఇప్పుడు తెలిసి చాలా బాధపడుతున్నాను. రమేష్ భావం అర్థమైంది శారదకి. చిన్ని, ఇది నీకు పుట్టినరోజు కానుక. ఈ మాత్రం అర్హత నాకు ఉందనుకుంటాను. ఇది నువ్వు స్వీకరిస్తే జీవితంలో పోగొట్టుకున్నది తిరిగి పొందగలనేమో, లేకపోతే నా జీవితం ఇంతేనేమో. రమేష్ గొంతు స్థిరంగా ధ్వనించింది. శారద వణుకుతున్న చేతులతో ప్యాకెట్ తిప్పి చూసింది. మెరిసిపోతున్న వెండి కుంకుమ భరిణె. మూత తీస్తే అందులో ఎర్రగా దగదగా మెరిసిపోతున్న కుంకుమ. ఈసారి నిర్ణయం తనది. తన తండ్రున్నా సంతోషంగా ఆశీర్వదించేవాడు. తన్ని మళ్ళీ పెళ్లి చేసుకోమని ఒప్పించేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించేవాడు. నెమ్మదిగా అంది. రమేష్, నన్ను ఆలోచించుకోనివ్వు. చిన్ని, ఈ రోజంతా ఆలోచించుకో. రేపు ఉదయమే నేను వెళ్ళిపోతాను. బాబు విషయంలో నీకెలాంటి సందేహము వద్దు. వాడికి ఏ లోటు రానివ్వను అన్నాడు. ఆ రోజు శేఖర్ అడిగిన చోటల్లా తిప్పి సాయంత్రం దీపాల శోభను చూసి ఇల్లు చేరారు రమేష్, శేఖర్. శారద మనసు పరిపరి విధాల ఆలోచనలతో నిండిపోయింది. తన కోసం జీవితాన్ని శూన్యం చేసుకున్న రమేష్ 2 సంవత్సరాలు జీవితానికి సరిపడా అనుభవాల్ని పంచిచ్చిన భర్త చక్రవర్తి. తన మీదే ఆధారపడిన పసివాడు శేఖర్. ఎటూ నిర్ణయించుకోలేక ఆ రాత్రంతా ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చింది శారద. మరునాడు పొద్దున్నే లేచి కాఫీ టిఫిన్ అయిన తర్వాత ప్రయాణమయ్యాడు రమేష్. అతనికి అడగాలని ఉన్నా అడగలేక శారదా మొహం చూడలేకపోతున్నాడు. తన ప్యాకెట్ని భద్రంగా బీరువాలో పెట్టం చూసి రమేష్కి కొత్త చిగుళ్ళు వేస్తున్నాయి. శారదకి, శేఖర్కి వీడ్కోలు చెప్పి రమేష్ రిక్షాలో ఎక్కుతుండగా, రమేష్, నీ ప్రశ్నకి జవాబు నీ సూట్ కేసులోనే ఉంది అంది నెమ్మదిగా. రిక్షా కదిలింది. ట్రైన్లో ఎక్కిన రమేష్కి తన మనసు కూడా శారద జవాబుకు అంత వేగంగా ఉరకలు వేస్తుంది. దడదడలాడే మనసుతో సూట్ కేసు తెరిచాడు. తన కోసం తినుబండారాలతో పాటు ఒక చిన్న అట్టపెట్టులో ఒక కాగితం మడత. తన ప్యాకెట్ కనపడింది రమేష్కి. ఆతృతగా కాగితం మడతను విప్పి చదవసాగాడు. డియర్ రమేష్, నిశ్చలమైన సరస్సులా ఉన్న నా జీవితంలో మళ్ళీ నువ్వు ప్రవేశించి నా మనసులో కల్లోలం రేపావు. 16 ఏళ్ల వయసులో, తొలి వయసు వేడులో నువ్వంటే ప్రేమ కలిగిన మాట నిజం. కానీ ఆయన తాళి కట్టిన క్షణం నుంచి నిన్ను పూర్తిగా మర్చిపోయాను. నా భర్తతో జీవితం పంచుకున్నాక నువ్వెప్పుడూ నాకు గుర్తు రాలేదు. ఆయనతో నేను గడిపిన గతానుభవాలు, అనుభూతి సజీవంగా నాలో ఎప్పటికీ కదులుతూనే ఉంటాయి. పెళ్ళైన తర్వాత ప్రేమ చిరస్థాయిగా నాలో జీవితాంతం కదులుతూనే ఉంటాయి. ఆయనకి నేను ద్రోహం చేయలేను. నానికి తండ్రి అంటే అపరిమితమైన ప్రేమ. వాడికి తండ్రిగా
ఆయన వాడి చిన్నారి మనసులో నాటుకుపోయారు. వాడు కలలో కూడా మరొక వ్యక్తిని తండ్రిగా ఆ స్థానంలో ఊహించలేడు. వాడు పసివాడు, ఊహ తెలియని పిల్లవాడు కాదు. వాడికి ప్రపంచపు ఊహలు తెలుస్తున్నాయి. వాడికి నువ్వు అంకుల్వి మాత్రమే. వికసిస్తున్న వాడి మనస్సులో తండ్రిగా నీకు స్థానం లేదు. దానికి బదులు అసూయ ద్వేషాలకు చోటివ్వకు. నువ్విచ్చిన బహుమతులు వాడు ఎంతో ప్రేమగా స్వీకరించాడు. రమేష్, నేను జీవిస్తుంది వాడి కోసమే. వాడి చిన్నారి మనసుకి కష్టం కలిగించే పని ఒక్కటి కూడా చేయలేను. ఇప్పుడు నేను ఆనాటి చిన్నీని కాదు, బాధ్యత గల ఒక తల్లిని మాత్రమే. ఒక బాబుకి తల్లిగా నా బాధ్యత బరువులతో నిండిన జీవితం. లేనిపోని సమస్యలకి గురి కాలేను. ఇప్పుడు కొడిగట్టిన దీపాన్ని. రమేష్, నువ్వు ఈ చిన్ని మనసులో చిన్ననాటి స్నేహితుడిగా ఎప్పుడూ అభిమానం ఉంది. నువ్వు వచ్చే దీపావళికి సతీ సమేతంగా నా ఇంటికొచ్చి నాకు మనోక్షోభని లేకుండా చెయ్యి. ఇప్పటికైనా నా ఆశల దీపాన్ని కాంతివంతం చెయ్యి. జీవితంలో స్థిరపడి కొత్త జీవితం ప్రారంభించు. కొత్త కాంతులతో నీ జీవితం 1000 దీపాలతో వెలగాలని కోరుకుంటున్నాను. ఈ కుంకుమ నీ భార్య నుదుటికి దిద్ది నా ఆశలు, ఆశయాలు నెరవేర్చు. నీకు నిరాశ కలిగించినందుకు నన్ను క్షమించమని కోరుతున్నాను. నీ చిన్ని కాలేని శారద. రమేష్ చేతిలోని కాగితం గాలికి రెపరెపలాడుతోంది. అతని ఊహల్లాగా మినుకు మినుకుమనే దీపకాంతులతో అతని మనసు. చిన్ని, నాకు ఏనాటికి అందని పువ్వువే. శివుని గుడిలోని ఆకాశదీపం ఎవరికీ అందదు. నేను అందుకోలేని ఎత్తులో నువ్వున్నావు. ఎప్పటికీ నిన్ను దరిచేరలేను అని దీర్ఘంగా నిట్టూర్చాడు రమేష్. కథ సమాప్తం. ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.